హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఏఐ ఇన్ తెలుగు. యూట్యూబ్లో కంటెంట్ ఎంత బాగున్నా సరే ఎస్ఈఓ ప్రాపర్గా లేకపోతే అల్గారిథం మన వీడియోస్ని రికమెండ్ చేయదు. జనరల్గా ప్రతి ఒక్కరు చాట్ జీపీటీని వాడుతూ ఉంటారు, కానీ చాలా మంది బేసిక్ చాట్ జీపీటీని వాడతారు. ప్రాంప్టింగ్ ఇవ్వడం అనేది అడ్వాన్స్ చాట్ జీపీటీలో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడే మనకు ఏఐ పిఆర్ఎం అనే ఒక మ్యాజికల్ ఎక్స్టెన్షన్ హెల్ప్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని మీరు అడ్వాన్స్ చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు యూట్యూబ్ ఎస్ఈఓ ఎట్లా చేయాలి, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, కీవర్డ్స్ అండ్ ప్రాపర్ ప్రాంప్ట్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా నేర్చుకుంటారు. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నార్మల్ చాట్ జీపీటీ ఓపెన్ చేసినప్పుడు సెటప్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడ మనకు ప్రాంప్టింగ్ అయితే ఉండదు. ప్రతి ప్రాంప్ట్ మనం మాన్యువల్గా రాయాలి. సో దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు ఒక ఎక్స్టెన్షన్ గూగుల్లోకి వెళ్ళి ఏఐ పిఆర్ఎం ఫర్ చాట్ జీపీటీ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి టైప్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అయితే మనకు యాడ్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా మనకు ఎక్స్టెన్షన్ యాడ్ అయింది. సో ఇది బేసిక్ చాట్ జీపీటీ. ఇప్పుడు ఇదే చాట్ జీపీటీని నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి, రీఫ్రెష్ చేయగానే మనకు అడ్వాన్స్ చాట్ జీపీటీ అయితే ఓపెన్ అయింది. ఈ అడ్వాన్స్ చాట్ జీపీటీ అనేది కంప్లీట్ ప్రాంప్టింగ్ పైన ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ మనకు 5503 ప్రాంప్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీకు కావాల్సిన ప్రతి ప్రాంప్ట్ ఉంటుంది. సో మీరు మాన్యువల్ గా రాయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో జస్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ కావాలో ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనము ఒక యూట్యూబ్ కి ఎస్ఈఓ ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాంప్టింగ్ ద్వారా నేర్చుకుందాం. సో ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పి టైప్ చేయండి. ఇప్పుడు నేను ఎంటర్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ విత్ ట్యాగ్స్, యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ విత్ ట్యాగ్స్ జనరేటర్ అని చెప్పి. సో చూడండి, ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మనము ఒక వీడియో టైటిల్ ఇస్తే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఒక టైటిల్ ఇస్తున్నాను. ఒక వీడియో టైటిల్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడే మనకు అసలైన మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి, మనం జస్ట్ టైటిల్ ఇచ్చాము. ఇక్కడ మీకు టోటల్ 15 టైటిల్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో చూడండి, అండ్ దీంట్లో మళ్ళీ మనకు చాట్ జీపీటీ ఒక బెస్ట్ టైటిల్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఎందుకు సజెస్ట్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. టైటిల్ అయిపోయింది అండ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఈఓ ట్యాగ్స్. ఇప్పుడు వీటిని మనం కాపీ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని వీడియోలోకి వచ్చేసి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ టైటిల్స్ దగ్గర కూడా ట్యాగ్స్ దగ్గర మనం ఈ ట్యాగ్స్ ను యాడ్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్. సో ఇట్లా మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. సో ఇంకా మీకు ఎస్ఈఓ పైన చూడండి, ఇన్ని ప్రాంప్ట్స్ అయితే రెడీమేడ్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొక ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి, బెస్ట్ 3 టైటిల్స్ వచ్చాయి. యూట్యూబ్ డిస్క్రిప్షన్ వచ్చింది, డిస్క్రిప్షన్ 2, యూట్యూబ్ ట్యాగ్స్, సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్, హ్యాష్ ట్యాగ్స్. ఇట్లా మీరు ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని సింపుల్ గా మీకు కావాల్సిన విధంగా ఎస్ఈఓ అయితే చేయొచ్చు. దీంట్లో ఎస్ఈఓ ఒకటే కాదు, మనకు ఎలాంటి ప్రాంప్ట్స్ కావాలన్నా మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను రెజ్యూమ్ అని ఎంటర్ చేశాను. రెజ్యూమ్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, కవర్ లెటర్స్, రెజ్యూమ్ సమ్మరైజర్, అన్ని ప్రాంప్ట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నేను స్టోరీ బోర్డ్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు ఒక ప్రాంప్ట్ వచ్చింది, క్రియేట్ ద బెస్ట్ స్టోరీ బోర్డ్ అండ్ స్క్రిప్ట్ యువర్ కమర్షియల్ ఫిల్మ్ కంటెంట్ అని. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇన్పుట్ టైటిల్ ఇవ్వండి. ఇట్లా స్టోరీ బోర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. స్టోరీ బోర్డ్ అని కాదు, మనం 5000 ప్రాంప్ట్స్ అయితే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, రెడీమేడ్ ప్రాంప్ట్స్ ని. సో ఇక్కడ మీకు ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా చాలా వాటికి మనం ఈ ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాన్స్డ్ చాట్ జీపీటీ. ఒక ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ విధంగా చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు కావాల్సిన ప్రతి ప్రాంప్ట్ ను మనం రెడీమేడ్ గా వాడుకోవచ్చు. సో జనరల్ గా మనకు ప్రాంప్ట్ అనేది మనం రాయాలి, కానీ ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే మీరు ఏ ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుని మీ టైటిల్ ఇస్తే మీకు అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. ఇది ఏఐ పిఆర్ఎం ఎక్స్టెన్షన్ గురించి. ఇలాంటి మంచి ఏఐ ట్యూటోరియల్స్ కోసం లర్న్ ఏఐ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు మంచి ఏఐ ట్యూటోరియల్స్ వీడియోస్, నాలెడ్జ్ వీడియోస్ అయితే మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం.